శాఖలో తనుజ మృతదేహానికి పోస్ట్ మార్టం ముగిసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. చక్రి, తనుజ మృతదేహానికి గత కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం పూర్తయింది. అయితే పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం ఆమె మృతదేహాన్ని కృష్ణరాయపురానికి తరలించారు. ఇక్కడ నుంచి నేరుగా ఆమె అంత్యక్రియలు కూడా జరిపించేశారు. అయితే ప్రధానంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమున్నదనేది కొంత సీక్రెట్గా ఉంచుతున్నప్పటికీ కూడా మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిస్తే కనుక తనుజ పక్కట ఎముకలు ఒక 3 ప్రాంతాల్లో విరిగిపోయినట్టు, అలాగే మెడ దగ్గర కూడా కొన్ని ప్రాంతాల్లో ఎముకలు విరిగిపోయినట్టుగా కూడా వైద్యులు దగ్గర ఉన్న సమాచారం అయితే ఉంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక అంటే ఆ పక్కట ఎముకలు విరిగిపోయిన దాన్ని బట్టి చూస్తే కనుక అంటే మనం ప్రస్తుతం ఈ ఘటన జరిగిన పక్కనే ఉన్న బిల్డింగ్ దగ్గర ఉన్నాం. అంటే ఈ బిల్డింగ్ నుంచి ఒకవేళ తను ఆత్మరక్షణ కోసం దూకిందా, లేదంటే ఎవరన్నా చంపి ఇక్కడ కింద పడేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే అంత హైట్ నుంచి పడడం వల్ల కూడా అలా పక్కటెముకలు కూడా ఇరిగిపోయే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అయితే గత కొద్దిసేపటి క్రితమే ఈ పోస్ట్ మార్టంకు జరుగుతున్న సమయంలోనే రిటైర్డ్ డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా ఒక ప్రత్యేక బృందం ఈ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరిగింది. అంటే ఆ బాడీ ఉన్న దగ్గర నుంచి కూడా మొత్తం ఈ బిల్డింగ్లో పూర్తిగా వాళ్ళందరూ కూడా అణువణువు కూడా పరిశీలించారు. ఏదైతే ఈ బిల్డింగ్లో నాలుగో అంతస్తులో ఉన్న ఫ్లాట్కి తనుజ వెళ్ళిందని భావిస్తున్నారో అక్కడి నుంచి పైన టెర్రస్ మీదకి వెళ్ళినట్టు కూడా డాగ్ స్క్వాడ్స్ చెప్తున్నాయి. ఆ నేపథ్యంలోనే మొత్తం ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న ఆధారంగా ఈ పక్కటెముకలు విరిగిపోయాయి కాబట్టి, అంటే అలాగే చేతి మీద బ్లేడ్తో కోసినట్టు ఘాట్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనను అంటే అత్యాచారం చేసి చంపారా, లేదంటే వాళ్ళ నుంచి కాపాడుకునే ప్రయత్నంలో పైనుంచి దూకి చనిపోయిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తనుజ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే దిలీప్తో పాటు అతని మేనమామ మనోజు, అలాగే మరొక పురుషోత్తంపురానికి చెందిన మరొక రౌడీ షీటర్ బాలాను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా జాయింట్ సిపి సత్తార్ ఖాన్ పెందుర్తి పోలీస్ స్టేషన్లో ప్రశ్నించారు. అయితే వీరి వద్ద కూడా కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో రెగ్యులర్గా మహిళలను వేధిస్తుంటారు, కొంత యువకులు ఆకతాయిగా వేధిస్తుంటారన్న నేపథ్యంలో కొంతమందిని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అటు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి కొంత సమయం ఉన్నప్పటికీ కూడా అయితే మనోజు అలాగే దిలీప్తో పాటు పోలీస్ కస్టడీలో ఉన్న బాలా నుంచి కూడా సమాచారం వస్తుంది. దీన్ని బట్టి అంటే రేపటిలోగా కొంత సమాచారం పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో తనుజ మృతికి ప్రధాన కారణం ఏంటనేది కూడా తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చక్రి, పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి పూర్తి వివరాలు మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నిన్న మహిళా సంఘాలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ మాట్లాడుతూ డెడ్ బాడీ వెనకాల బ్లేడ్తో కోసిన గుర్తులున్నాయి, అలాగే కింద ఉండాల్సినటువంటి ప్యాంట్ లేదు, అమ్మాయి సగం దుస్తులతోటి కింద పడిపోయినదని అక్కడ వాళ్ళు చెబుతూ ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో లైంగిక దాడి జరిగిందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఆ స్థానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయి. అలాగే నిన్న స్నిఫర్ డాగ్స్ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ వరకు వెళ్ళి ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఘటనా స్థలంలో కనుక తనుజ మృతదేహాన్ని పరిశీలిస్తే ఆమె అర్ధనగ్నంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మహిళా సంఘాలన్నీ కూడా ఈ విషయం మీద చాలా క్లియర్గా చెప్పాయి. అంటే ఆమె అర్ధనగ్నంగా ఉంది, అలాగే వెనక వైపు వీపు భాగంలో బ్లేడ్తో కోసిన ఘాట్లు అయితే ఉన్నాయన్నారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఈ వెనక వైపు వీపు భాగంతో పాటు అలాగే చేతి మీద కూడా ఘాట్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే అత్యాచారం లేదనేది మటుకి మనకి ఇంకా పూర్తిగా సమాచారం అయితే అందిన పరిస్థితి అయితే లేదు. అయితే ఇక్కడ ఈ డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో ఈ మృతదేహాన్ని దగ్గర నుంచి పక్కనే ఉన్న ఈ గ్రీనరీ అపార్ట్మెంట్స్ కూడా వెళ్ళింది. దీంట్లో 3rd ఫ్లోర్ వరకు వెళ్ళి ఆగిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా నేరుగా టెర్రస్ మీదకి డాగ్ స్క్వాడ్ వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ తనుజ ఖచ్చితంగా ఆ ఫ్లాట్కు వచ్చిందంటున్నారు. అయితే అక్కడ ఎవరిని కలిసింది ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే టెర్రస్ మీద కూడా వెళ్ళి డాగ్ స్క్వాడ్ వచ్చేయడంతో అక్కడి నుంచి ఎటు వెళ్ళకపోవడంతో అయితే బిల్డింగ్ నుంచి తను పడిపోయిందా, ఎవరైనా తోసేశారా అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అలా మరోవైపు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దిలీప్తో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అతని మేనమామ మనోజ్ అదే బిల్డింగ్లో
పక్కనే నాలుగో అంతస్తులో ఒక ఫ్లాట్ ఉందని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో అక్కడికి ఏమన్నా తను వెళ్ళిందా అనేది కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇందుకన్నా ముందు తను ఇంటి నుంచి వెళ్ళిపోక ముందు సాయంత్రం 5:30 గంటల సమయంలో ఇదే బిల్డింగ్ సమీపంలో దిలీప్ తనూజ చేపట్టుకున్నాడని, దాని నేపథ్యంలోనే తనూజ సోదరి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆమెను మందలించారు అని అంటున్నారు. అయితే మరోవైపు పోలీసు అధికారులు కూడా తనూజ అలాగే దిలీపుల మధ్య కొంత పరిచయం ఉంది గత కొంతకాలంగా. అయితే దీనికి కొంత ప్రేమ వ్యవహారం కూడా కారణం అయి ఉండొచ్చు అనేది కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా పోలీసుల కస్టడీలో ఉన్న వాళ్ళ ముగ్గురు నుంచి సమాచారంతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో మనకు వెల్లడైతే కానీ తనూజ మృతికి సంబంధించిన ప్రధాన కారణాలు తెలిసే అవకాశం అయితే ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్. మొత్తానికి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్.